శ్రీమాత్రే నమః. నాగపంచమి నాడు ఈ వస్తువులను వాడవద్దు. దీనివల్ల నాగదోషం రావచ్చు. అవేంటో తెలుసుకుందాం. ప్రజలు నాగపంచమి పండుగను ఘనంగా నిర్వహించుకుంటారు. ఈ పండుగ నాగదేవత ఆరాధనకు అంకితం చేశారు. ఈ ఏడాది 9 ఆగస్టు నాగపంచమి జరగనుంది. ఈ రోజున పాములకు ఎటువంటి హాని చేస్తే మీ సంతానానికి జాతకంలో కాలసర్ప దోషం ఉంటే నాగపంచమి రోజున కొన్ని పనులు చేయకూడదు. నాగపంచమి రోజున పాముకు హాని తలపెట్టకూడదు. ఫలితంగా మీ భవిష్యత్ 7 తరాల వరకు కూడా నష్టపోతారు. నాగపంచమి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా మట్టిని తవ్వే పని చేయకూడదు. పాముకు హాని కలిగే సంతానం నశించే అవకాశం ఉంటుంది. నాగపంచమి రోజున బతికిన్న పాములకు పాలు తాగించకూడదు. వారి విగ్రహాలకు మాత్రమే పాలు సమర్పించాలి. నాగపంచమి రోజున కత్తులు, సూదులు, కత్తెర వంటి పదునైన వస్తువులను ఉపయోగించవద్దు. దీనిని అశుభంగా భావిస్తారు. కుట్టు, ఎంబ్రాయిడరీ కూడా ఈరోజు చేయరు. నాగపంచమి రోజున ఇనుప కళాయిలు, పాన్లు మొదలైన వాటిలో ఆహారాన్ని వండకూడదు. నాగపంచమి నాడు రొట్టెలు తయారు చేయడానికి ఉపయోగించే ఇనుప ప్యాన్ను పాము తలగా భావిస్తారని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో ఈ రోజున దీనిని ఉపయోగించటం అశుభం. పురాణం ప్రకారం నాగపంచమి రోజున పామును పూజించడానికి బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. ఈ రోజున అనంత, వాసుకి, తక్షక్, కర్కోటక, పింగళ్ నాగులను పూజిస్తారు. వీటిని పూజించటం వల్ల రాహుకేతు ఇతర దోషాలు కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.